ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జూలై 5 అమావాస్యలోపుగా తులారాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే కనుక వెంటనే ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ పగబట్టి ప్రమాదం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒక స్త్రీ వల్ల మీరు ఎన్నో కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా కానీ లేదా సమాజంలో గౌరవాన్ని కానీ కోల్పోవడం జరుగుతుంది. మీరు చేసినటువంటి ఉపకారాన్ని అంతా కూడా మర్చిపోయి ఆ స్త్రీ మీకు ప్రమాదం తలపెట్టాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి స్త్రీ సంబంధిత వివాదాలు లేదా ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి తులారాశి వారు ఒక చిన్న పరిహారాన్ని గనక చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నిర్ణయాలు అనేవి ఎంతో తెలివిగా తీసుకుంటారు. ముఖ్యంగా తులారాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి. వీరు ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఎప్పుడు కూడా అత్యాశకు వెళ్లకుండా తమ యొక్క శక్తి కొలది నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే తులారాశి వారు ఎప్పుడు కూడా ఆ సమయానికి ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తారులే అనే నమ్మకం మాత్రం పెట్టుకోరు. మొత్తం అంతా తమ కష్టం మీదే నడవాలని ప్రతి వ్యాపారాన్ని కూడా ప్రతి నిర్ణయాన్ని కూడా అంతే తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారపరంగా ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా నిరంతరం కూడా నెంబర్ 1 స్థానంలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సమయంలో తులారాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఎన్నో శుభవార్తలు అనేవి వినిపించబోతున్నాయి. అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక మీకు అన్నీ అనుకూలంగానే ఉండబోతున్నాయి. ఎంతో కాలంగా మీరు రుణాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఏదో ఒక కారణం వల్ల మీ రుణాలు అనేవి తిరస్కరించడం జరుగుతుంది. కానీ ఈ సమయంలో మీకు రుణాలు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. ఆ రుణాలు ఉపయోగించి మీరు చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు త్వరగా ప్రారంభిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమలో కళారంగంలో ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. కళారంగంలో మిమ్మల్ని ఎవరైతే తిరస్కరించిన వారు ఉంటారో ఈ సమయంలో వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రాధేయపడి మిమ్మల్ని కళారంగంలో చేర్చుకోవడం జరుగుతుంది. అలాగే కళారంగ పరంగా మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు మీ దగ్గరికి రావడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు. మీరు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చేయడం జరుగుతుంది. ఇక అలాగే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో తులారాశి వారికి కలిసొచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. పరిశ్రమల పరంగా అభివృద్ధి ఎక్కువగా ఉంది. అలాగే పోటీ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నెలలో కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ శరీరంపై కాస్త జాగ్రత్త పెట్టుకోవాలి. పరిశ్రమల్లో మీరు పడ్డ కష్టానికి మాత్రం 100% ఫలితం అనేది వస్తుంది. మీరు ఈ సమయంలో మీ కష్టానికి రెట్టింపు ఆనందాన్ని అయితే పొందుకోబోతున్నారు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం స్త్రీల వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ సమయంలో స్త్రీలతో ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. అలాగే ఎటువంటి వ్యక్తిగత విషయాలు కూడా సంపాదించుకోకూడదు. పై స్థాయి అధికారులు ఎవరైతే స్త్రీలు ఉంటారో అటువంటి వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది.
ఈ సమయంలో ఉద్యోగపరంగా కాస్త మిశ్రమంగానే ఉండబోతుంది. కాబట్టి మీరు కొంచెం మౌనంగా ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి వివాదాలు మీ దగ్గరికి రావని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగ ప్రదేశంలో కూడా అనవసరమైన సంభాషణ లేదా మీకు సంబంధం లేని వాదనలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు అందరికీ దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నట్లయితే వారికి ఈ చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సమయంలో చెరువుల విషయంలో అనుకున్న లాభాలని పొందుతారు. రైతులకు మాత్రం కాస్త రుణ ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా వ్యవసాయ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు ఖర్చులు అనేవి అధికంగా కావడం జరుగుతుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా కాబోతున్నాయి. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య వివాదాలు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీరు వివాదాల్లో పడబోతున్నారు. తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వారికి శుభవార్తలైతే వినిపించబోతున్నాయి. వివాహ సంబంధంలో ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే కనుక అటువంటి వారు శ్రీకాళహస్తి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకున్నట్లయితే తొందరగా వివాహం జరుగుతుందని చెప్పుకోవచ్చు. కుటుంబంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు జరపడం జరుగుతుంది. అలాగే వంశపారపర్యంగా వస్తున్న ఆస్తుల్లో మీకు ఏవైనా వివాదాలు ఉంటే కనుక వివాదాలు పూర్తిగా తొలగిపోయి మీ ఆస్తులు మీకు రావడం జరుగుతుంది. మీ తోబుట్టుల్ని కలవడంతో ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబంలో కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు చేయబోతున్నారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయస్తులకి ఈ సమయంలో శత్రుభయం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు అభివృద్ధి అనేది అధికంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి రాజకీయ పరంగా మీరు శత్రువుల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో వీరు స్థిరాస్తులు కొనుగోలు చేయబోతున్నారు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. లేదా కొనుగోలు చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ స్థిరాస్తి యొక్క విలువ అనేది పెరగబోతుంది. అలా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభాన్ని మీరు పొందుకోబోతున్నారు. తులారాశి వారికి ప్రేమ వివాహాల్లో అనుకూలంగా ఉంది. ప్రేమ వివాహాలు విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి స్త్రీ సంబంధిత సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటి నుంచి బయటపడడానికి ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే తులారాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. దీని కొరకు తులారాశి వారు ఒక నిమ్మకాయను తీసుకొని దానిని 4 ముక్కలుగా చేసుకొని, అంటే పూర్తిగా కట్టవకుండా 4 ముక్కలు చేసుకొని దాంట్లో కళ్ళు ఉప్పును వేసి, అంటే నిండుగా ఉప్పును వేసి దానిపై 2 లవంగాలు గుచ్చి, అయితే ఈ గుచ్చేటటువంటి లవంగాలు ఏవైతే ఉన్నాయో పువ్వు విరగకుండా ఉండాలి. దానిపై 2 హారతి కర్పూరం బిళ్ళలు ఉంచి దాన్ని వెలిగించి ఇంట్లో అన్ని గదుల్లో ధూపం చూపించినట్లుగా ఇంట్లో అన్ని గదుల్లో చూపించాలి. అప్పుడు దానిలో ఉంచి వచ్చే సువాసన ఏదైతే ఉందో అది మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా లాగేస్తుంది. అలాగే ఏవైనా దుష్ట శక్తులు ఉన్నా, చెడు శక్తులు ఉన్నా వాటన్నింటిని కూడా లాగేస్తుంది. మీ ఇంట్లో ఉన్న వివాదాలన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది.